ఎన్టీఆర్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి వచ్చి అంచనాలను అందుకోలేదు. శంకర్ లాంటి డైరెక్టర్తో RRR హీరో చరణ్ లీడ్ రోల్లోనే అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఏర్పడ్డాయి. అందులోనూ దిల్ రాజు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా అది తెరకెక్కింది. తీరా రిజల్ట్ చూస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే గేమ్ చేంజర్ అని ఎక్కడ వినిపించినా దిల్ రాజు ఉలిక్కి పడతారు. లేటెస్ట్గా గేమ్ చేంజర్ విషయంలో ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్న విషయాన్ని వెల్లడించారు. తమ్ముడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో RRR తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేసిన గేమ్ చేంజర్ సినిమా విషయంలో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని అన్నారు దిల్ రాజు. అయితే ఆ సినిమా విషయంలో తాను ఏమీ చేయలేకపోయానని, తన చేతుల్లో ఏమీ లేకుండా పోయిందని అన్నారు. సో శంకర్ సినిమాగా వచ్చిన గేమ్ చేంజర్లో తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చెప్పకనే చెప్పారు దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్లో సినిమా అంటే ఆయనే అన్నీ అన్నట్టుగా చూస్తారు. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందని అంటారు. అయితే గేమ్ చేంజర్ సినిమా మాత్రం తన ప్రమేయం లేకుండా అన్నీ అలా జరిగిపోయాయని అన్నారు దిల్ రాజు. అయితే సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ కోఆపరేషన్ చాలా బాగుందని చెప్పారు. శంకర్ రామ్ చరణ్ కాంబోలో 300 కోట్ల పైన బడ్జెట్తో గేమ్ చేంజర్ తెరకెక్కింది. సినిమాలోని సాంగ్స్ కోసమే కోట్లు ఖర్చు పెట్టారు. అయితే సినిమా ఆశించిన రేంజ్లో లేకపోవడంతో డిజాస్టర్గా మిగిలింది. అంతేకాదు దిల్ రాజు కెరీర్లోనే బిగ్ ఫ్లాప్గా నిలిచింది. అందుకే ఇక మీదట అలాంటి తప్పు జరగకూడదని కంటెంట్ ఉన్న సినిమాల మీదే గురి పెడుతున్నారు దిల్ రాజు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన తమ్ముడు సినిమా జూలై 4న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మంచి సినిమా ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళాలని ప్రమోషన్స్లో తానే మొదట పాల్గొంటున్నా అని అన్నారు దిల్ రాజు.